డియర్ స్టూడెంట్స్, ఈ క్లాస్లో మనం 10th క్లాస్ సంబంధించి పాలినామియల్స్లో ఎక్సర్సైజ్ 3.3లో ఉన్న సమస్య చేద్దాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ జీరోస్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ పాలినామియల్స్ అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్. ఇలాంటి సమ్ ఆల్రెడీ మనం చేసాము. ఇందులో 5 సమ్స్ ఉన్నాయి. సో అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఓకే, మనం ఫస్ట్ ఏం చేయాలి? జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ పాలినామియల్ ఏంటి? x² మైనస్ 2x మైనస్ 8. సో దీన్ని జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? ఈక్వల్ టు 0 తీసుకోవాలి కదా. ఈక్వల్ టు 0 తీసుకొని కదా జీరోస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, దెన్ చూడండి, ఇప్పుడు దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఏమి లేదంటే 1 ఉన్నట్టు 1 ఇంటూ -8 అంటే ఎంత వస్తుంది? -8 వస్తుంది. సో ఇక్కడ -8 వచ్చింది కాబట్టి డిఫరెన్స్ ఆఫ్ నెంబర్స్ చూసుకోవాలి. డిఫరెన్స్ ఆఫ్ నెంబర్స్ చూసుకుంటే మనకి ఇక్కడ 2 రావాలి. సో 8 యొక్క ఫ్యాక్టర్స్ రాద్దాం. 2 4s 1 8. 2కి 4కి డిఫరెన్స్ ఎంత? 2. ఓకే, ఇది సరిపోయింది. 1కి 8కి డిఫరెన్స్ ఎంత? 7. సో ఇది వర్కౌట్ కాదు. ఓకే, ఇప్పుడు డిఫరెన్స్ అన్నప్పుడు ఒకదాన్ని ప్లస్ ఒకదాన్ని మైనస్ తీసుకోవాలి. సో ఇక్కడ మిడిల్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి ఇందులో బిగ్ నెంబర్కి మైనస్ తీసుకోవాలి. అంటే 4కి మైనస్, 2కి ఏమో ప్లస్, అంతే అలా తీసుకుంటాం. సో ఇదేమవుతుంది? x² మైనస్ 4కి మైనస్ కాబట్టి -4x, 2కి ప్లస్ కాబట్టి +2x, -8 ఈక్వల్స్ టు 0. ఇలా తీసుకోవాలి. దిస్ ఇంప్లైస్ x కామన్ తీస్తే ఎంత వస్తుంది? x -4, 2 కామన్ తీస్తే x -4 ఈక్వల్స్ టు 0. అగైన్ x -4 కామన్ తీస్తే x -4 ఇంటూ x + 2 ఈక్వల్స్ టు 0. This implies x -4 is equals to 0, comma x + 2 equals to 0. This implies x is equals to 4, comma -2. So roots ఏంటి వచ్చాయి? 4 -2. Therefore రూట్స్ని ఏమనుకుంటాం? మనం ఆల్ఫా బీటాలు కదా అనుకున్నాం. Therefore ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు -2, బీటా ఈజ్ ఈక్వల్స్ టు 4. ఒక చిన్నదాన్ని ఆల్ఫాని పెద్దని బీటాని తీసుకోమన్నాం కదా, అందువల్ల చిన్నది ఆల్ఫా, పెద్దదేమో బీటా తీసుకున్నాం. ఇప్పుడు సో జీరోస్ వస్తాయి. దీస్ ఆర్ జీరోస్. నెక్స్ట్ కోఎఫిషియెంట్స్ ఏంటి? కోఎఫిషియెంట్స్ ఏంటి? అండ్ ఏ. వాట్ ఈజ్ ఏ? దీన్ని దేంతో కంపేర్ చేయాలి? ax² + bx + cతో కంపేర్ చేయాలి. ఇప్పుడు ఏ ఎంత వస్తుంది? 1, b ఏమో -2, c ఏమో -8. సో వాటి మధ్య రిలేషన్స్ ఏంటి చెప్పండి? రిలేషన్ ఏంటి? a + ఆల్ఫా + బీటా ఈజ్ ఈక్వల్స్ టు -b/a ఒకటి, ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్స్ టు c/a ఒకటి. ఓకే, సో ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఏంటి? ఆల్ఫా + బీటా ఫైండ్ అవుట్ చేద్దాం. ఆల్ఫా + బీటా అంటే ఏంటి? ఆల్ఫా అంటే ఏంటి? -2 ప్లస్ బీటా అంటే ఏంటి? 4. సో -2 + 4 అంటే ఎంత? 2. సో ఆల్ఫా + బీటా ఎంత వచ్చింది? 2 వచ్చింది. నెక్స్ట్ -b/a ఫైండ్ అవుట్ చేయండి. -b/a ఈక్వల్స్ టు -b అంటే ఏంటి? -2 /a అంటే ఏంటి? 1. అంటే మైనస్ అంటే ప్లస్ అంటే 2 వచ్చింది. సో ఆల్ఫా + బీటా ఇస్ 2, -b/a ఈజ్ ఈక్వల్ 2. దేర్ఫోర్ ఆల్ఫా + బీటా ఈజ్ ఈక్వల్స్ టు -b/a. సో ఫస్ట్ కండిషన్ ఇస్ వెరిఫైడ్. నెక్స్ట్ సెకండ్ చూడండి. సెకండ్ కండిషన్ ఏంటి? ఆల్ఫా బీటా c/a అవ్వాలి. ఆల్ఫా బీటా తీసుకుందాం. ఆల్ఫా బీటా అంటే ఆల్ఫా ఎంత మనకి? -2 ఇంటూ బీటా అంటే ఏంటి? 4. -2 ఇంటూ 4 అంటే -8. నెక్స్ట్ c/a ఫైండ్ అవుట్ చేద్దాం. c అంటే ఏంటి? c -8, a అంటే 1. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు -8. సో ఇది కూడా ఏమవుతుంది? రెండు ఈక్వల్ అవుతున్నాయి. దేర్ఫోర్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? c/a. దేర్ఫోర్ దస్ రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ ఆర్ వెరిఫైడ్. సో రిలేషన్షిప్ ఈజ్ వెరిఫైడ్ అని రాసేస్తాను, నాకు ప్లేస్ సరిపోలేదు. వెరిఫైడ్ అది మీరు రాసుకోండి. ఓకే, సో ఈ విధంగా మిగతా సమ్ చేయాలి. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఈ ఫస్ట్ కోర్స్లో మొత్తం 6 సమ్స్ ఉన్నాయి. ఒక సమ్ అయిపోయింది. ఇంకో 5 సమ్స్ ఉన్నాయి. సో ఇందులో ఇంకో 2 చెప్తాను నేను. మిగతా 3 మీరు వర్క్గా చేసుకోండి. సో ఇందులో ఏం చెప్దాము? థర్డ్ చెప్తాను, థర్డ్, నెక్స్ట్ ఫోర్త్ చెప్తాను. ఓకే, థర్డ్ క్వశ్చన్ చూడండి. ఏంటి? గివెన్ పాలినామియల్ అని రాద్దాము. ఏంటమ్మా? 6x² -3x -3 -7x. సో దట్ ఈస్ దీన్ని ax² + bx + c ఫామ్లో రాద్దాం. సో 6x² -7x -3. సో దీనికి ఏం చేయాలి? సో ఇయర్ ఏ ఎంతో రాసేద్దామా ముందు. a ఈజ్ ఈక్వల్స్ టు 6,
బి ఈక్వల్స్ టు -7, సి ఈజ్ ఈక్వల్స్ టు -3. అక్కడ ముందు సమ్లో ముందు జీరోస్ ఫైండ్ అవుట్ చేసి తర్వాత ఏబీసీలు రాస్తాం, ఏదైనా పర్వాలేదు. ఓకే, సో నౌ జీరోస్ ఫైండ్ అవుట్ చేద్దాం. నౌ జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి, ఈక్వల్స్ టు 0 చేయాలి కదా. సో 6x² - 7x - 3 ఈక్వల్స్ టు 0 తీసుకుందాం. సో ఏబీసీలు వస్తాయి, ఆల్ఫాబెటాలు రావాలంతే. సో చూడండి, మళ్ళీ దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయాలి. చూడండి, 6 × -3 అంటే ఎంత వస్తుంది, -18. మైనస్ వచ్చింది, నెగిటివ్ వచ్చింది అంటే డిఫరెన్స్ చూసుకోవాలి. ప్లస్ వస్తే సమ్ చూడాలి. సో నెగిటివ్ కాబట్టి ముందు ఫ్యాక్టర్స్ రాద్దాం. 18 ఫ్యాక్టర్స్ ఏంటి, 1 × 18, తర్వాత 2 × 9, తర్వాత 3 × 6, తర్వాత మళ్ళీ ఇవే వస్తున్నాయి. ఓకే, సో ఇది చూద్దాం. సో ఇక్కడ మైనస్ ఉంది కదా, డిఫరెన్స్ చూడాలి. డిఫరెన్స్ అంటే ఏంటి, మైనస్. సో ఇక్కడ 18 నుంచి 1 తీయండి, 17. ఎంత ఉంది ఇక్కడ, 7 ఉంది, పని చేయదు. నెక్స్ట్ 9 నుంచి 2 తీయండి, 7. ఓకే, వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ 6 నుంచి 3 తీయండి, 3. ఇది వర్కౌట్ అవుతుంది. ఓకే, సో ఇది రైట్ మనకి. సో 2 × 9. నెక్స్ట్ దేనికి ప్లస్ తీసుకోవాలి, దేని మైనస్ తీసుకోవాలి. మిడిల్ నెంబర్ ఏంటుంది, మైనస్ ఉంది, -7 ఉంది. సో నెగిటివ్ ఉంది కాబట్టి ఇందులో బిగ్ నెంబర్కి నెగిటివ్ తీసుకోవాలి, స్మాల్ నెంబర్కి ప్లస్ తీసుకోవాలి. అంటే ఇది మైనస్, ఇదేమో ప్లస్. ఓకే, ఆ విధంగా రాస్తే దిస్ ఇంప్లైజ్ 6x² మైనస్, చూడండి 2x, ఏది రాసుకున్నాం పర్వాలేదు, ముందు 2x రాస్తే 2x - 9x - 3 ఈక్వల్స్ టు 0. దిస్ ఇంప్లైజ్ రెండిట్లో ఏది కామన్ తీయచ్చు, 2 వస్తుంది, x వస్తుంది కామన్. సో 2x కామన్ తీస్తే 3x + 1 వస్తుంది. నెక్స్ట్ ఈ రెండిట్లో మైనస్ కామన్ తీద్దాము, 3 కూడా కామన్ తీద్దాం. 3 కామన్ తీస్తే ఎంత వస్తుంది, ఇక్కడ 3x + 1 వస్తుంది ఈక్వల్స్ టు 0. ఓకే, దిస్ ఇంప్లైజ్ మళ్ళీ రెండిట్లో ఏది కామన్ తీయచ్చు, 3x + 1. 3x + 1 కామన్ తీస్తే ఎంత వస్తుంది, 3x + 1 × 2x - 3 ఈక్వల్స్ టు 0. ఓకే, దిస్ ఇంప్లైజ్ 3x + 1 ఈక్వల్స్ టు 0, 2x - 3 ఈక్వల్స్ టు 0. దిస్ ఇంప్లైజ్ 3x ఈజ్ ఈక్వల్స్ టు -1 and 2x ఈజ్ ఈక్వల్స్ టు 3. దిస్ ఇంప్లైజ్ x ఈజ్ ఈక్వల్స్ టు, ఈ 3 అవతలకు వెళ్తే -1/3 అండ్ నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్స్ టు 3/2. సో జీరోస్ ఏమయ్యాయి, దేర్ ఫోర్ జీరోస్ ఆల్ఫా ఈక్వల్స్ టు -1/3, బీటా ఈజ్ ఈక్వల్స్ టు 3/2. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ కండిషన్ సెకండ్ కండిషన్ వెరిఫై చేయాలి. సో ఫస్ట్ కండిషన్ ఏంటి, ఆల్ఫా + బీటా ఈజ్ ఈక్వల్స్ టు -b/a చేయాలి కదా. సో ఫస్ట్ కండిషన్ తీసుకుందాం. నౌ ఫస్ట్ది ఆల్ఫా + బీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఆల్ఫా + బీటా అంటే ఏంటి, ఆల్ఫా -1/3 + 3/2, -1/3 + 3/2. సో ఇందులో ఇది చెప్తాను అన్నాను కదా, మిగతా చెరిపేస్తాను. 4u² + 8u, 4u² + 8u. ఓకే, చూడండి ఎల్సిఎం ఎంత, 6. ఓకే, ఇక్కడ ఎంత వస్తుంది, ఇక్కడ -2 + 9 అంతే కదా. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 7/6. సో ఆల్ఫా + బీటా ఈజ్ 7/6. నెక్స్ట్ -b/a రావాలి. -b/a ఫైండ్ అవుట్ చేయండి. -b అంటే ఏంటి, ఇక్కడ -7/a అంటే ఎంత, 6. సో ఎంత, 7/6. సో 7/6, 7/6 రెండు ఈక్వల్. దేర్ ఫోర్ ఆల్ఫా + బీటా ఈజ్ ఈక్వల్స్ టు -b/a. సో ఫస్ట్ కండిషన్ వెరిఫైడ్. నెక్స్ట్ సెకండ్ కండిషన్ తీసుకోండి, ఆల్ఫా బీటా తీసుకోండి. ఆల్ఫా బీటా ఎంత రావాలి, c/a రావాలి. ముందు ఆల్ఫా బీటా కడదాం. వాట్ ఈజ్ ఆల్ఫా, ఫస్ట్ -1/3 ఇంటూ వాట్ ఈజ్ బీటా, 3/2. 3 క్యాన్సిల్, ఎంత వస్తుంది, -1/2. ఆల్ఫా బీటా ఈజ్ -1/2. నెక్స్ట్ c/a తీసుకోండి. c అంటే ఏంటి, -3/a అంటే ఎంత, 6. సో ఇదెంత వస్తుంది, -1/2. సో రెండు ఈక్వల్ అయ్యాయి కదా. దేర్ ఫోర్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్స్ టు c/a. సో ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అయిపోయింది. దేర్ ఫోర్ దాస్ ఇక్కడ పూర్తిగా రాస్తాను. రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ ఆర్ వెరిఫైడ్. ఓకే, ఇది సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. మళ్ళీ గివెన్ పాలినామియల్ ఏంటి, 4u² + 8u. ఓకే, ఇక్కడ యూలని ఇచ్చాడు. ఎక్స్ అయితే ఏంటి, యూ అయితే ఏంటి, ఏదైనా ఒకటే కదా. సో ఇయర్ వాట్ ఈజ్ ఏ, x² కోఎఫిషియంట్ అంటాం కదా. ఇక్కడ u² కోఎఫిషియంట్ అంటే ఏంటి, ఏ అంటే 4, నెక్స్ట్ బి అంటే ఏంటి 8, సి అంటే కాన్స్టెంట్ టర్మ్ లేదు కాబట్టి 0.
నెక్స్ట్ అండ్ ఇప్పుడు మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలంటే 4u² ప్లస్ 8u ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకుంటాం. రెండిట్లో ఏది కామన్ తీయొచ్చు? 4u కామన్ తీయొచ్చు కదా. 4u కామన్ తీస్తే ఎంత వస్తుంది? u+2 వస్తుంది. సో u+2. సో దిస్ ఇంప్లైస్ 4u ఈజ్ ఈక్వల్స్ టు 0 ఆర్ u+2 ఈజ్ ఈక్వల్స్ టు 0. దిస్ ఇంప్లైస్ u ఈజ్ ఈక్వల్స్ టు 0 ఆర్ u ఈజ్ ఈక్వల్స్ టు -2. ఓకే, దేర్ ఫోర్ జీరోస్ ఏమవుతున్నాయి? జీరోస్ ఆర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు -2, బీటా ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, సో జీరోస్ వచ్చాయి. నెక్స్ట్ కోఎఫిషియంట్స్ కూడా వస్తాయి. సో ఫస్ట్ కండిషన్ చూద్దామా. సో వాట్ ఈస్ ఫస్ట్ కండిషన్? ఆల్ఫా ప్లస్ బీటా ఫైండ్ అవుట్ చేద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా ఎంత రావాలి మనకి? -b/a రావాలి. ఆల్ఫా అంటే ఎంత ఇక్కడ? ఆల్ఫా అంటే ఎంత వచ్చింది మనకి? -2 ప్లస్ బీటా అంటే ఎంత? 0. సో -2 ప్లస్ 0 అంటే -2. నెక్స్ట్ -b/a చూద్దాము. -b/a అంటే ఎంత? -b అంటే ఏంటి? 8/a అంటే ఎంత? 4. దిస్ ఈజ్ -2. దేర్ ఫోర్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు -b/a. ఓకే, సో ఫస్ట్ కండిషన్ ఈజ్ వెరిఫైడ్. ఓకే, నెక్స్ట్ ఆల్ఫా బీటా చూద్దాం. ఆల్ఫా బీటా ఎంత రావాలి? c/a రావాలి. ఆల్ఫా బీటా అంటే -2 ఇంటూ బీటా అంటే 0, -2 ఇంటూ 0 అంటే 0. నెక్స్ట్ c/a చూద్దాం. c/a, c అంటే ఏంటి? 0/a అంటే ఎంత? 4. 0/4 అంటే 0. దేర్ ఫోర్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్స్ టు c/a. సో ఇది కూడా కరెక్టే కదా. దేర్ ఫోర్ దస్ రిలేషన్షిప్ ఇప్పుడేద్దాం. రిలేషన్షిప్స్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ polynomial ఆర్ వెరిఫైడ్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. 4 మార్క్స్ క్వశ్చన్ అనమాట. ఓకే, జీరోస్ ఫైండ్ అవుట్ చేసిన 2 మార్క్స్, ఈ కండిషన్ 1 మార్కు, ఈ కండిషన్ 1 మార్క్, మొత్తం 4 మార్క్స్. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇన్ ఈచ్ కేస్ విత్ గివెన్ నెంబర్స్ యాజ్ సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ రెస్పెక్టివ్లీ. అంటే ఇప్పుడు జీరోస్ మనం ఏమనుకుందాం అంటే ఆల్ఫా కామా బీటా అనుకుందాం. ఓకే, లెట్ ఆల్ఫా కామా బీటా బి జీరోస్. సో వాట్ యూఆర్ గివెన్ చూడండి. దేర్ సమ్ ఈజ్ ఫస్ట్ వన్, అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ది 1/4. నెక్స్ట్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్స్ టు -1. సరిపోయింది లేదా? చూడండి, క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. విత్ గివెన్ నెంబర్స్ యాజ్ సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. సో ఆ జీరోస్ నేను ఆల్ఫా బీటా అనుకుంటే ఫస్ట్ది ఏంటి? సమ్, అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ కూడా 1/4. సెకండ్ది ఏంటి? ప్రొడక్ట్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్స్ టు -1. సో ఇప్పుడు ఫార్ములా రాసియండి. వీ నో దట్ ఈక్వేషన్ ఆఫ్ పాలినామియల్ హ్యావింగ్ ఆల్ఫా బీటా యాజ్ జీరోస్ ఈజ్ ఏంటి? k ఇంటూ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు k ఇంటూ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎంత మనకి? 1/4 ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా అంటే ఎంత వస్తుంది మనకి? -1. ఇప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసేయండి. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వస్తుంది? 4 వస్తుంది. ఇక్కడ ఎంత? 4x² మైనస్ x -1. ఓకే, ఈక్వల్ టు మనం ఏం చేస్తామంటే కింద ఈ 4 ఏదైతే ఉందో k ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకుంటాం. ఓకే, కింద ఎంత నెంబర్ అయితే ఉందో k తీసుకుంటాం. అంటే k అనేది ఎనీ రియల్ నెంబర్ కదా. సో అప్పుడు ఏమవుతుందంటే 4x² మైనస్ x -1 వస్తుంది బై టేకింగ్ k ఈక్వల్స్ టు 4. ఒకవేళ ఇక్కడ 3 వచ్చింది అనుకోండి, అప్పుడు 3 తీసుకుంటాం. 3 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, దేర్ ఫోర్ రిక్వైర్డ్ పాలినామియల్ ఏమవుతుంది? రిక్వైర్డ్ పాలినామియల్ ఈజ్ వాట్? 4x² మైనస్ x -1. ఓకే, అర్థమైంది కదా. సో ఇందులో ఎన్ని ఉన్నాయి? మొత్తం మనకి 6 సమ్స్ ఉన్నాయి. ఇంకో 2 సమ్స్ చెప్తాను నేను. అవి ఏంటంటే 5th సమ్ము, నెక్స్ట్ 3rd సమ్ము. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. 3rd సమ్ చూడండి. 0, √5.
సో ఇక్కడ సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వస్తుంది 0 వస్తుంది. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఎంత వస్తుంది √5 వస్తుంది. సో ఇందులో వేసేయండి అప్పుడు మళ్ళీ సేమ్ ఇలాగే రాస్తాము. దట్ ఈస్ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎంత 0 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అంటే ఎంత √5. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు k ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ √5. ఇక చూసారు డినామినేటర్ ఏం లేదు కదా, డినామినేటర్లో ఏం లేదు కాబట్టి k ప్లస్ ఎంత తీసుకుంటారు 1 వస్తుంది. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ √5. సో బై టేకింగ్ ఏమవుతుంది k ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకే, దేర్ ఫర్ రిక్వైర్డ్ పాలినామియల్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ √5. ఓకేనా, దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 5th చూడండి, ఇక్కడ వచ్చాడు సమ్ ఈక్వల్స్ టు -1/4, ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4. మళ్ళీ సేమ్ ఫార్ములా ఎలా రాస్తాము. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎంత -1/4 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అంటే ఎంత 1/4 ఈక్వల్స్ టు దిస్ ఈజ్ ఈక్వల్స్ టు k ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ మైనస్ అంటే ప్లస్ 1/4 ఇంటూ ఎక్స్ ప్లస్ 1/4. సో చూడండి ఎల్సిఎం కట్టండి, ఎంత వస్తుంది k ఇంటూ ఎల్సిఎం కడితే 4 వస్తుంది. సో 4x స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. ఓకే, ఇప్పుడు కేజీ కూడా 4 తీసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 4x స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 బై టేకింగ్ k ఈక్వల్స్ టు ఎంత 4. మనం ఎంతైనా తీసుకోవచ్చు k వాల్యూ. సో మనం k పోయేటట్టు ఈ 4 పోయేటట్టు తీసుకుంటాం అనమాట. 3 ఉంటే 3, 5 ఉంటే 5, 7 ఉంటే 7 అలా తీసుకుంటాం. ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 తీసుకుంటాం. సో అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది దేర్ ఫర్ రిక్వైర్డ్ పాలినామియల్ ఈజ్ 4x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 1. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. సో థర్డ్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫర్ జీరోస్ ఆల్ఫా కామా బీటా గివెన్ బిలో. ఇవి ఆల్ఫా బీటాస్. ముందు సమ్లో ఫస్ట్దేమో ఆల్ఫా ప్లస్ బీటా, సెకండ్దేమో ఆల్ఫా బీటా. ఇక్కడ అలా కాదు, ఇది ఆల్ఫా ఇది బీటా. ఓకే, సో ఇక్కడ కూడా ఎన్నో సమ్స్ ఉన్నాయి, 4 సమ్స్ ఉన్నాయి. నేను 2 సమ్స్ చెప్తాను, మిగతా 2 సమ్స్ మీరు చేస్తారు. ఓకే, నేను ఏం చెప్తానంటే ఫస్ట్ది మళ్ళీ థర్డ్ది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి, గివెన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు వాట్ 2, బీటా ఈక్వల్స్ టు -1. ఆల్ఫా బీటాస్ అని వాడు ఇచ్చాడు కదా. ఓకే, సో వీ నో దట్ ఈక్వేషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ with zeros alpha comma beta is given by అని చెప్పేసి రాస్తాము. ఏంటి k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు k ఇంటూ ఇక్కడ k అంటే రియల్ నెంబర్, k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా అంటే ఏంటి 2, బీటా అంటే -1 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా అంటే ఏంటి 2, బీటా అంటే -1. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2లోంచి 1 తీస్తే 1, సో 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ -1 అంటే -2. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ -2. ఇప్పుడు డినామినేటర్లో ఎంత ఉంది మనకి, ఏమి లేకపోతే 1 కదా ఉన్నట్టు. సో k ప్లేస్లో ఎంత తీసుకుంటాం 1 తీసుకుంటాం. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ -2. సో బై టేకింగ్ k ఈజ్ ఈక్వల్స్ టు 1. Therefore, hence required quadratic polynomial ఇది. సో రిక్వైర్డ్ పాలినామియల్ ఈజ్ ఏంటి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ -2. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ థర్డ్ చూడండి, గివెన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/4, బీటా ఈజ్ ఈక్వల్ టు -1. మళ్ళీ సేమ్ వీ నో దట్ ఈక్వేషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ విత్ జీరోస్ ఆల్ఫా కామా బీటా ఈజ్ గివెన్ బై అని చెప్పేసి రాసుకుంటాము. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా అంటే మళ్ళీ 1/4 ప్లస్ బీటా అంటే -1 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా అంటే 1/4 ఇంటూ బీటా అంటే -1. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/4లోంచి 1 తీస్తే -3/4 అంటే -3/4 ఇంటూ ఎక్స్ -1/4. ఓకే, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వస్తుంది, ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 4 వస్తుంది. ఇక్కడేమో 4x స్క్వేర్ మైనస్ ప్లస్ 3x -1. ఇప్పుడు k ఎంత తీసుకోవాలి చెప్పండి, ఎంత తీసుకోవాలి,
ఎస్ k ఈజ్ ఈక్వల్ టు 4 ఉంది కాబట్టి కింద డినామినేటర్ 4 ఉంది కాబట్టి k ఈజ్ ఈక్వల్ 4 తీసుకోండి. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 4x² ప్లస్ 3x మైనస్ 1 బై టేకింగ్ k ఈక్వల్స్ టు 4. Therefore, equation of required polynomial is required quadratic polynomial is ఏమవుతుంది 4x² ప్లస్ 3x మైనస్ 1. ఓకే, సో ఈ విధంగా మీరు మిగతా 2 సమ్స్ చేయండి. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. 4th క్వశ్చన్, వెరిఫై దట్ 1 -1 and -3 are zeros of cubic polynomial and check the relationship between zeros and coefficients అని అన్నాడు. వెరీ 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 ఇంపార్టెంట్ సమ్, చాలాసార్లు అడిగాడు ఇది. ఓకే, ఎస్ఏ అనమాట ఇది. సో గివెన్ పాలినామియల్ అని తీసుకుందాం. ఏంటి దాన్ని p(x) అనుకుందాం. x³ + 3x² - x - 3. సో ఫస్ట్ ఇందులో 2 ఉన్నాయి, 2 పార్ట్స్. ఇవి జీరోస్ అని చెక్ చేయాలి. జీరోస్ అవ్వాలంటే ఏమవ్వాలి? x ప్లేస్లో 1 తీసుకుంటే ఇది 0 రావాలి, మొత్తం 0 రావాలి. అలాగే -1 తీసుకోవాలి, -3 తీసుకోవాలి. సో ముందు ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలంటే ఈ 3 కూడా జీరోస్ అని చెప్పాలి. సో నౌ p(1) తీసుకుందాం. p(1) అంటే ఏంటి? x ప్లేస్ దగ్గర 1 వేయాలి, అంటే 1³ ప్లస్ 3 × 1² మైనస్ 1 మైనస్ 3. సో 1³ అంటే 1 ప్లస్ 3 మైనస్ 1 మైనస్ 3. సో క్యాన్సిల్ అయిపోతున్నాయి కదా, 1 3 4 4 4 cancel. Therefore, p(1) is equals to 0. This implies 1 is 0 of p(x). So, first ఇది 1 0 అని చెప్పేసాం. నెక్స్ట్ p(-1) తీసుకోండి. p(-1) అంటే ఏంటి? -1 whole cube ప్లస్ 3 × -1 whole square మైనస్ ఆఫ్ -1 మైనస్ 3. -1 whole cube అంటే మైనస్ రైజ్ టు ఆడ్ పవర్, మైనస్ అంటే -1 ప్లస్ 3 × -1 whole square అంటే 1, అంటే 3 × 1 3 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ -3 3 క్యాన్సిల్ అయిపోతుంది, 1 1 క్యాన్సిల్ అయిపోతుంది, అంటే ఎంత వచ్చింది? 0. Therefore, p(-1) is equals to 0. This implies -1 is 0 of p(x). 0 of p(x) అయిపోయింది. నెక్స్ట్ ఇంకేంటి? థర్డ్ది -3 తీసుకోవాలి. అండ్ p(-3) అంటే ఏంటి? x³ 3x³ అంటే -3 whole cube ప్లస్ 3x² 3 × -3 whole square. నెక్స్ట్ మైనస్ ఆఫ్ -3 మైనస్ 3. x ప్లేస్లో -3 తీసుకోండి. -3 whole cube అంటే మైనస్ రైజ్ టు ఆడ్, మైనస్ 3³ అంటే 3 × 3 × 3 27 ప్లస్ 3 × -3 whole square. సో 3 × 9 అంటే 27 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ -3. సో ఇది ఎంత వస్తుంది? 0 వస్తుంది. Therefore, p(-3) ఈక్వల్స్ టు 0. దిస్ ఎంప్లాయిస్ -3 ఈజ్ 0 ఆఫ్ p(x). సో దస్ ఒకసారి ఇవన్నీ రాసేద్దాం. ఏంటి? -1 అదే 1 -1 అండ్ -3 ఆర్ జీరోస్ ఆఫ్ p(x) is equals to ఏంటి? x³ ప్లస్ 3x² మైనస్ x మైనస్ 3. ఓకే, సో ఇది ఫస్ట్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? రిలేషన్షిప్ మనం చెక్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే కంపేర్ p(x) విత్ వాట్ ఈస్ క్యూబిక్ ఈక్వేషన్? ax³ క్యూబిక్ పాలినామియల్ ax³ ప్లస్ bx² ప్లస్ cx plus d. Okay, then what is a? Then a is equal to what? 1, b equals to 3, c equals to -1, d equals to -3. Okay, so coefficients వచ్చాయి, నెక్స్ట్ జీరోస్ కూడా వచ్చాయి. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. సో దేర్ ఫోర్ ఇవి కోఎఫిషియెంట్స్ రాస్తాం, జీరోస్ కూడా రాసేస్తాం. అండ్ జీరోస్ ఏంటి వచ్చాయి? ఫస్ట్ది ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి? 1, బీటా ఈక్వల్స్ టు -1, గామా ఈక్వల్స్ టు -3. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? రిలేషన్షిప్ని మనం చెక్ చేయాలి. సో రిలేషన్షిప్ ఏంటి చెప్పండి? ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఒక్కొక్క రూట్ తీసుకున్నప్పుడు రెండేసి తీసుకోవడం, ఆల్ఫా బీటా ప్లస్ ఆల్ఫా గామా ప్లస్ బీటా గామా. తర్వాత 3 తీసుకున్నప్పుడు ఆల్ఫా బీటా గామా. సో ఒక్కొక్కటే తీసుకుంటే 1 ఒకటి వస్తే నెగిటివ్. సో
మైనస్ బి బై ఏ. ఒక్కొక్క రూట్ తీసి నెగిటివ్. నెక్స్ట్ ఇక్కడ రెండేసి తీసుకుంటున్నాం అంటే ఈవెన్ కాబట్టి పాజిటివ్ అంటే సి బై ఏ. నెక్స్ట్ 3 తీసుకున్నాం ఆడ్ కాబట్టి మైనస్ అంటే మైనస్ డి బై ఏ. సో ఈ 3 రిలేషన్స్ని కూడా మనం చెక్ చేయాలి. ఓకే, సో ఆల్ఫా బీటా గామాలు వస్తాయి, ఏబిసిడీలు కూడా వస్తాయి. సో ఫస్ట్ది ఏంటి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఫైండ్ అవుట్ చేద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఆల్ఫా అంటే ఏంటి 1 ప్లస్ బీటా అంటే ఏంటి -1 ప్లస్ గామా అంటే ఏంటి -3. సో ఇది ఎంత వచ్చింది మనకి -3 వచ్చింది. 1 -1 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ మైనస్ బి బై ఏ ఫైండ్ అవుట్ చేయండి. మైనస్ బి బై ఏ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ బి అంటే ఏంటి, బి ఎంత వచ్చింది 3 కదా, 3 బై ఏ అంటే ఎంత 1 అంటే -3. సో ఇది -3 ఇది -3. దేర్ఫోర్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ. సో ఫస్ట్ కండిషన్ వెరిఫై అయిందా లేదా, అయిపోయింది. సో ఫస్ట్ పవర్. నెక్స్ట్ సెకండ్ తీసుకోండి. సెకండ్ది ఏంటి ఆల్ఫా బీటా ప్లస్ ఆల్ఫా గామా ప్లస్ బీటా గామా. అంటే ఆల్ఫా బీటా అంటే ఏంటి, మళ్ళీ ఆల్ఫా 1 ఇంటూ బీటా అంటే -1 ప్లస్ ఆల్ఫా గామా 1 ఇంటూ గామా అంటే -3 ప్లస్ బీటా అంటే -1 గామా అంటే -3. సో 1 ఇంటూ -1 అంటే -1, 1 ఇంటూ -3 అంటే -3, -1 ఇంటూ -3 అంటే +3. సో 3 -3 క్యాన్సిల్ అయిపోతే ఎంత వస్తుంది -1 వస్తుంది. నెక్స్ట్ ఇందులో ఎల్హెచ్ఎస్ అయిపోయింది. సో ఆర్హెచ్ఎస్ తీసుకోండి. నెక్స్ట్ సి బై ఏ. సి బై అంటే ఏమొస్తుంది, ఇక్కడ కింద రాద్దాం కొంచెం. సి బై ఏ, సి అంటే వాట్ ఈస్ సి, ఇక్కడ రాసాం కదా సి -1 బై ఏ అంటే 1, దేర్ఫోర్ -1. సో ఇది కూడా -1 ఇది కూడా -1. దేర్ఫోర్ ఆల్ఫా బీటా ప్లస్ ఆల్ఫా గామా ప్లస్ బీటా గామా ఈక్వల్స్ టు ఎంత వచ్చింది సి బై అయిపోయింది. సో సెకండ్ కండిషన్ కూడా పవర్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ కండిషన్ ఏంటి ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డి బై అని చూడాలి. సో థర్డ్ ఆల్ఫా బీటా గామా తీసుకుందాం. ఆల్ఫా అంటే ఏంటి, వాట్ ఈజ్ ఆల్ఫా 1 ఇంటూ బీటా అంటే -1 ఇంటూ గామా అంటే -3. సో -1 ఇంటూ -1 ప్లస్ మైనస్ ప్లస్. సో ఎంత వస్తుందంటే 3 వస్తుంది. ఆల్ఫా బీటా గామా ఇస్ 3. నెక్స్ట్ సి బై ఏ అంటే ఏంటి -d బై ఏ. డి అంటే ఏంటి చెప్పేశాను, డి అంటే క్యూబిక్ పాల్ ఇది కదా, ఓకే -3. సో మైనస్ ఆఫ్ -3 బై 1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3. దేర్ఫోర్ రెండు కూడా ఈక్వల్ అయ్యాయి కదా, దేర్ఫోర్ ఆల్ఫా బీటా గామా ఈక్వల్స్ టు డి బై ఏ. సో 3 కండిషన్స్ సాటిస్ఫై అయిపోయాయి కదా. దస్ రిలేషన్షిప్ బిట్వీన్ zeros and coefficients are verified. వెరీ వెరీ ఇంపార్టెంట్ సమ్. సో ఈ విధంగా చేయాలి. ఇలాంటి మనకి ఎన్ని ఉన్నాయి, ఎగ్జాంపుల్ సమ్ ఒకటి, ఎక్సర్సైజ్ సమ్ ఒకటి, వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఈ సమ్తో మనకి 3.3 కంప్లీట్ అయిపోయింది. సో మీ అందరికీ ఈ క్లాస్ నచ్చిందని భావిస్తున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఈ ఛానల్ మరింత మందికి చేరువయ్యేటట్టు మీరు మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.